నింపబడిన ప్రతి వ్యక్తి గంటలు గంటలు భాషలతో మాట్లాడాలి. మీరు ప్రయాణం చేస్తున్న భాషలతో మాట్లాడాలి. మీరు ఇంట్లో వంట పని చేస్తున్న భాషలతో మాట్లాడాలి. మీరు నడుచుకుంటూ వెళ్తున్న భాషలతో మాట్లాడాలి. మీ ఆత్మ ప్రార్థన చేస్తున్నాడు. మీలోనున్న పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు మీ పక్షంగా, ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో. ఎంత గొప్ప ప్రార్థన అంటే అది చాలా శక్తివంతమైన ప్రార్థన. అది మనుషుడు ఎవరికి అర్థం కాదు, సైతాను కూడా అర్థం కాదు. నువ్వే ప్రార్థన చేసినావు. మర్మాయుక్తమైన ప్రార్థన, రహస్యమైన ప్రార్థన, దైవ చిత్తానుసారమైన ప్రార్థన నీ ఆత్మలో నుండి దేవుని దగ్గరికి వెళుతూ ఉంది. చాలాసార్లు క్రైస్తవులు భాషలతో మాట్లాడడాన్ని బంద్ చేస్తున్నారు. ఎంత భాషలతోనూ ప్రార్థన చేస్తే నీ బలిపీఠం అంత మండుతుంది. అందుకనే ఇలా భాషలతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు ఆత్మక్షేమాభివృద్ధి నొందుచున్నదని. తర్వాత చదవండి. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. ప్రవచించేవాడు సంఘంతో ప్రవచించినప్పుడు క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ జరుగుతా ఉంది. ఏది? ప్రవచనం చెప్పినప్పుడు. భాషతో మాట్లాడు, ఇది ఇంపార్టెంట్. భాషతో మాట్లాడినప్పుడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకున్నాను. ద ఇన్నర్ పర్సన్, ద ఇన్నర్ బీయింగ్, నీ అంతరంగ పురుషుడు, నీ ఆత్మ బలం అందుకుంటాడు. క్షేమాభివృద్ధి కలుగుతుంది. నువ్వు క్రమంగా ఎదగడం ప్రారంభిస్తావు. భాషతో నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో నువ్వు ఎదగడం ప్రారంభిస్తావు. నీ ఆత్మ వర్ధిల్లుతుంది. నీ ఆత్మ క్షేమాభివృద్ధి పొందుతుంది. అందుకని భాషలతో మాట్లాడే వారిని ఆటంకపరచొద్దు. భాషలతో మాట్లాడాన్ని ఆపొద్దు. ప్రతి ఒక్కరూ. అందుకనే పౌలు ఈ అధ్యాయంలో ఏమంటాడు? మీ అందరికంటే నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. 18వ వచనం. నేను మీ అందరికంటే ఎక్కువ భాషలతో మాట్లాడుతున్నాను. పౌలు ఒక అపోస్తలుడు మీ అందరికంటే ఎక్కువ భాషలు మాట్లాడుతున్నాను అంటున్నాడు. మీ అందరికంటే ఎక్కువ మాట్లాడుతున్నాను. అందుకని పరిశుద్ధాత్మ వలన ప్రార్థించే వారిగా మనం మారిపోతున్నాం. అందులో భాషలతో ప్రార్థన చేయడం. రెండవది మనస్సుతో ప్రార్థన చేయడం. అంటే పరిశుద్ధాత్మలో నుండి జన్మించిన ప్రార్థన, పరిశుద్ధాత్మ ప్రేరణలో నుండి ఉత్పన్నమైన ప్రార్థన. నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు, మనం చర్చిలో పలానా సంస్థ గురించి ప్రార్థన చేయండి, పలానా వ్యక్తి కోసం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఆత్మ భారంతో అంతరంగములో నుండి ప్రార్థన చేసినప్పుడు, అంటే బైబిల్ ఒక మాట ఉంది, తనకు నిజముగా మొరపెట్టువారి. ఏంటమ్మా? అంటే అబద్ధంగా కూడా మొరపెట్టేది ఉంటుంది, పెదాలతో కూడా మొరపెట్టేది ఉంటుంది, బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ కూడా ఉంటుంది. ఏదో ప్రార్థన చేయాలి కదా అని ప్రార్థన చేయడం కూడా ఉంటుంది. కానీ నీ ఆత్మలో నుండి నీ మనస్సుతో ప్రార్థన చేసేటప్పుడు వాగ్దానాలను ఎత్తి పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. అంటే మనం తెలుగులో ప్రార్థన చేస్తాడు, మన భాషలో, మన సొంత భాషలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు 2 రకాల ప్రార్థనలు ఇస్తున్నాడు. ఒకటి భాషలతో ప్రార్థన, రెండవది మనస్సుతో ప్రార్థన. మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు నీ ఆత్మలో ఉన్న వాగ్దానాలను, ఒక్కొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఊరికనే ప్రార్థన చేయద్దు. నీ బాంచనయ్యా, నీ కాలు మొక్కుదయ్యా అని నీకు వచ్చిన భాషను అన్ని ఉపయోగించి నువ్వు బాగా నీ పెండలో పురుగునయ్యా, ఇది బాగా తగ్గించుకున్న దేవుని దగ్గర అని నువ్వు రకరకాల కొంతమంది రకరకాల ప్రార్థనలు ఉపయోగిస్తావు. దేవుడు ఏం కదలాడు వీటికి. నువ్వు చేసే నీ సొంత భాషతో, నీ సొంత మాటలతో చేసే రకరకాల మాటలతో దేవుడు అస్సలు కలిగిపోవాడు. అందుకని అన్య జనులు విస్తారంగా మాట్లాడినట్టు మీరు మాట్లాడొద్దు ప్రార్థనలో. మీలో కొంతమంది నేను ఇట్లా మాట్లాడితే, నేను ఇట్లా చేస్తే దేవుడు వింటాడని అనుకుంటున్నారు. కాబట్టి ఇట్లాంటి ప్రార్థనలు దేవుడు వినడు.
వాగ్దానముతో ఎత్తిపట్టి చేసే ప్రార్థనను దేవుడు వింటాడు. చెప్పలు కూడా నువ్వు మనసుతో చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఏ సమస్య గురించి చేస్తున్నావో ఆ సమస్య గురించిన వాగ్దానాన్ని బయటికి తీసి ప్రార్థన చేయాలి. ఉదాహరణకి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయమని ఒక అంశం వచ్చింది. అప్పుడు నువ్వేం చేయాలి? వాగ్దానాలు ఏమున్నాయో చూడాలి. ప్రభువా, నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనములో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేశా. నీ వాగ్దానమును బట్టి ఇదిగో నీ బిడ్డను